నీట్ అదేవిధంగా యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎస్పెషల్గా చెప్పంటే దేశ రాజధానిలో యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తోడయ్యాయి. కాంగ్రెసు, సిపిఐ, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా సరే సపోర్ట్ చేస్తున్నారు యువత మీద, యువత చేసే పోరాటాల మీద, ఉద్యమాల మీద ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడం, అదేవిధంగా ఆ విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించడం, వాళ్ళ మీద అసలు ఆ వీడియోస్ చూస్తే చాలా బాధేస్తుంది. మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద ఈవెన్ సెలబ్రిటీల భార్యలు, సెలబ్రిటీలు కూడా బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ భార్య కానీ, అదేవిధంగా మిగతా క్రికెటర్ల భార్యలు కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్కి సంబంధించినటువంటి అనేక మంది, కొంతమంది యాక్టర్స్ స్పందిస్తున్నారు, ప్రముఖ సింగర్స్ ప్రశ్నిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా యువత మీద జరిగే అన్యాయం, వాళ్ళ మీద చేసినటువంటి లాఠీ చార్జ్ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు స్పందిస్తుంటే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే నిరసనకు దిగినటువంటి విద్యార్థుల మీద అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారి నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కర్ణాటక చీఫ్ మినిస్టర్, కేరళ నుంచి కేరళ చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వచ్చారు, నిరసన చేపట్టారు. తీవ్ర సంచలనంగా మారింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రాహుల్ గాంధీ గారిని అయితే పాపం అసలు ఎక్కడో బై మిస్టేక్ తగిలినట్టుగా ఉంది, ముక్కులో నుంచి బ్లడ్ కూడా వచ్చేసింది ఆయనకి. ఆయన బట్టలు మొత్తం కూడా చింపేశారు, షూలు కూడా ఎక్కడ పడి అసలు ఇంకా అదొక రచ్చ. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు దేశవ్యాప్తంగా విమర్శలకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు. ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. తమ నాయకులతో అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కూడా దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయం ఎదుట తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చప్పుడు చేయకపోవడం గమనార్హం. నిజంగానే ఎక్కడుందో తెలియట్లే, షర్మిల ఏమైందో అర్థం కావడంలే, అసలు ఎక్కడుందో కూడా తెలియట్లే. ఒక స్టేట్మెంట్ లేదు, ఏమి ఇంత రచ్చ జరుగుతున్నా కానీ ఒక స్టేట్మెంట్ కూడా, ఒక ట్వీట్ లేదు, ఒక పోస్ట్ లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం నిరసన వ్యక్తం చేయడానికి సంబంధించినటువంటి వీడియోలు మాత్రమే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన తప్ప దానికి సంబంధించి ఎక్కడా కానీ ఒక మాట లేదు, ఒక ఏమీ లేదు. కానీ ఇవాళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు సంబంధించి ఎలాంటి సమాచారం కూడా లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉందనేందుకు ఇదే నిదర్శనం. షర్మిల నాయకత్వం మీద ఏపీ కాంగ్రెస్ నాయకులు చాలా గుర్రుగా ఉన్నారంట. కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఒక పెద్ద భారమే తప్ప పార్టీకి లాభం లేదన్న భావనలో ఆ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారంట. ఏదేమైనా సరే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంది. తెలంగాణలో పాదయాత్ర చేసినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతుంటే, దాడులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నించడానికి మాత్రం మైక్ పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి గంటల తరబడి మాట్లాడుతుంది.